వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన మౌలిక సదుపాయాలు అందించాల్సిన బాధ్యత మా ప్రభుత్వానిదే అన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. 2025 సంవత్సరంలో నల్గొండ జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేలా అధికారులు సిబ్బంది పనిచేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. బుర్ర దశరథ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి 62వ జన్మదిన వేడుకలు. వీధి నాటకాల మూల స్తంభం సఫ్దర్ హస్మి అన్న ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్. ఈ కొత్త సంవత్సరంలోనైనా సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్న ఉద్యోగులు. రఘునాథపురంలో మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వారిచే ఉచిత మెడికల్ క్యాంప్. భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా 10 లక్షలకు పెంచాలన్న కల్లూరి మల్లేశం. 1636 మంది రైతులకు 11,64,37,677 రుణాలివ్వడం జరిగిందన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మొగులుగాని మల్లేశం. ఆలేరు పట్టణ కేంద్రంలోనే శ్రీ గోదలక్ష్మి రంగనాయక స్వామి ఆలయంలో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు. 2025 సంవత్సరంలో దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించిన పాస్టర్ పిఆర్ డేవిడ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన మౌలిక సదుపాయాలు అందించాల్సిన బాధ్యత మా ప్రభుత్వానిదని, తప్పకుండా రాబోయే రోజుల్లో బోడంగిపర్తి పాఠశాలలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించి అన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని చండూరు బోడంగిపర్తి గ్రామంలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సందర్శించి పాఠశాలను, తరగతి గదులను, స్టోర్ రూమ్ను, వంటగదిని, బాత్రూంలను, డ్రైనేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. క్లాస్ రూమ్లలో విద్యార్థుల సంఖ్యను పరిశీలించారు. విద్యార్థులు ఏ ఏ ప్రాంతాల నుండి వచ్చి చదువుకుంటున్నారు అని ఆరా తీశారు. భోజనంలోకి ఎటువంటి కూరగాయలు వాడుతున్నారు, నూనె ఏ కంపెనీ వాడుతున్నారు అనే విషయాలు క్షుణ్ణంగా పరిశీలించారు. వంటగదిలోకి వెళ్ళి వండిన అన్నం, కూర, సాంబారు, పెరుగును పరిశీలించారు. పాఠశాల భవనంలో విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునేలా కొన్ని మార్పులు, సూచనలు చేశారు. విద్యార్థులు చన్నీళ్లతో స్నానం చేస్తున్న విషయాన్ని అధ్యాపకులు గౌరవ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా త్వరలోనే సోలార్ హీటర్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. 5వ తరగతి నుండి అమ్మ నాన్నలను వదిలిపెట్టి ఇంత దూరం వచ్చి చదువుకుంటున్న మీకు అన్ని రకాల మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యమైన భోజనం అందించడం మాపైన, మా ప్రభుత్వం పైన ఉందని అన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో బోడంగిపర్తి పాఠశాలలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తానని, మీరందరూ బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు. జూన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ క్లాస్ నెక్స్ట్ జూన్ టు జూన్ క్లాస్ స్టార్ట్. చిన్న వయసులో 5th క్లాస్లో మీరందరూ పేరెంట్స్ వదిలిపెట్టి, తల్లిదండ్రులు వదిలిపెట్టించి చదువు కోసం అని చెప్పి, మీ భవిష్యత్తు కోసం అని చెప్పేసి మీరు తల్లిదండ్రులకు దూరంగా చదువుకుంటానికి వచ్చింది మీ భవిష్యత్తు కోసం. కాబట్టి ప్రభుత్వం తరఫున రాబోయే రోజుల్లో మీ అందరికీ నేను హామీ ఇస్తున్న శాసనసభ్యునిగా, ఈ స్కూల్ పరిశీలించిన తర్వాత క్లాస్ రూమ్లు కొంచెం ఇరుకుగా ఉన్నాయి. ఎక్కువ మంది ఉన్నారు, 40 మంది అంటే కొంచెం పెద్ద రూమ్ ఉండాలి,
మంచి క్రాస్ వెంటిలేషన్, ఎయిర్ సర్క్యులేషన్ ఉండాలి, వెలుతురు బాగా వచ్చేటట్టు ఉండాలి. ఎందుకంటే ఉదయం నుంచి మీరు సాయంత్రం వరకు అక్కడ ఉంటారు కాబట్టి అదొక క్లాస్ రూమ్స్ కూడా సైజు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డార్మెటరీ కూడా తక్కువ ప్లేస్ ఉండడం వల్ల కింద అనుకుంటున్న స్టూడెంట్స్ చలికాలం కొంచెం కష్టమవుతుంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా నేను త్వరలోనే ఫర్నిచర్ కార్డ్స్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నాను. డబల్ వేసినా కానీ ఒక డబల్ వేసినా సరిపోయేటట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క రూమ్లో 30-35 మంది పడుకుంటారు. ఎన్ని పెట్టినా క్లాస్ రూమ్లో ఒక 10 కంటే ఎక్కువ పడేటట్లు. అది కొంచెం ఆలోచించి మరి దీన్ని నేను మంచిగంటి గారు లక్ష్మయ్య గారితో ఈరోజు రాత్రే మాట్లాడతా. ఎన్ఆర్ఐ అమెరికాలో ఉంటారు కాబట్టి మాట్లాడి మీకు తప్పకుండా డార్మెటరీ ఇంప్రూవ్ అవ్వాలంటే పైన డార్మెటరీ ఉండాలి, కింద క్లాస్ రూమ్స్ ఉండాలి. ఇప్పుడు అన్ని క్లాస్ రూమ్ చేసి పైన డార్మెటరీ చేసేసి సపరేట్ గా అటుపక్కన ఇటుపక్కన కన్నా వాస్తుకు అటుపక్క సాంబార్కి నేను ఒకటేనా అన్న कोई इधर हां सर टमाटर ले लेते हैं ఇంత ఏం లేదు టమాటా లేదు విజయ్ జీ అది గవర్నమెంట్ ఆర్టీసీ ఇంత పర్ డే ఎంత ఆయిల్ కన్జంప్షన్ ఉంటుంది? అది డిపెండ్స్ ఆన్ ది వెజిటబుల్స్ అండ్ చెప్పు తెలుగా ఇది దీన్ని మధ్య చేస్తారా? రాత్రి చేస్తారా? ఉంది కదా ఓసారి ఎంతమంది 2 సెక్షన్లు? 6 అంటే 6th క్లాస్ నుంచి 10th పరిస్థితి 8, 9, 10 6 క్లాసులకు 6 రోజులు 12 అంటే మీరు 400 మంది అంటున్నాం. ఆల్మోస్ట్ 450 అంటున్నాం. 5th క్లాస్ నుంచి 2 సెక్షన్ కలిసి 8 అంటే ఒక క్లాస్కి 40 మెంబర్స్ అన్నారు. సెక్షన్ 40 క్లాస్ రూమ్ క్లాస్ రూమ్కి అన్ని క్లాసులు ఫిఫ్త్ పోతే మనకి తీసుకున్నాం. ప్రతి క్లాస్ రూమ్కి ఒకటేనా 2 సెక్షన్ కలిపి? అంటే అట్లే సార్ 6th
మీరెవరు? 8th క్లాస్ అంటే 14 ఇయర్స్ మీరు అబ్బాయి అమ్మా వామిటింగ్ వేసుకున్నా అప్పుడు ఏమైంది? ఏమైంది? మీరు 8th క్లాసేనా? ఎలా వామిటింగ్ చేస్తున్నారా? క్లీన్ చేస్తున్నారా? పిల్లలు వామిటింగ్ క్లీన్ చేస్తారా? ఎప్పుడు ఇప్పుడు ఒక్కరా? 8th క్లాసా? ఎవరు మీరు? ఇక్కడ మాట ఏం పేరు? ఇంగ్లీష్ మీడియమా? ఇంగ్లీష్ మీడియమా? ఇంగ్లీష్ మాట్లాడగలుగుతా? జూలై ఓకే ఎవరు మీరు? ఎక్కడది? ఇప్పుడు జాయిన్ అయ్యారు స్కూల్లో? మొదలే చేయండి చోటుపల్లి కొత్తగూడెం ముషిరాబాద్ గురువారం నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. గురువారం నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ TM33 మాడ్యూల్లో ఉన్న పార్టీషన్, సక్సెషన్ తదితర భూములకు సంబంధించిన అన్ని కేసులను వేగవంతం చేసి పరిష్కరించాలని చెప్పారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పరిష్కరించే వాటికి RI సర్వేయర్లు దరఖాస్తుదారునితో పాటు క్షేత్రస్థాయికి వెళ్లి జియో కోఆర్డినేటర్తో సహా వివరాలను సమర్పించి త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ను ఆదేశించారు. ఈ సందర్భంగా భూమి సమస్యల పరిష్కారానికై తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన రైతులతో మాట్లాడి వారికి సంబంధించిన భూ సమస్యల దరఖాస్తులను స్వీకరించారు. అంతేకాక కొన్ని దరఖాస్తుల పరిష్కారంపై RDOతో చరవాణి ద్వారా మాట్లాడి తక్షణ పరిష్కారం సూచించారు. అనంతరం ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారితో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల సర్వేను ఎలాంటి లోపాలు లేకుండా నాణ్యతగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నాంపల్లి తహసీల్దార్ జి దేవాసింగ్, ఎంపీడీఓ స్వర్ణకుమారి, ఎంపీఓ ఝాన్సీ, మండల గిర్దావర్ దయాకర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులు, సిబ్బంది జిల్లా కలెక్టర్ను కలిసి పుష్పగుచ్చాలను, పూల మొక్కలు, బెడ్షీట్లు, నోట్ పుస్తకాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. 2025 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులు, సిబ్బంది జిల్లా కలెక్టర్ను కలిసి
పుష్పగుచ్చాలను, పూల మొక్కలు, బెడ్షీట్లు, నోట్ పుస్తకాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నల్గొండ జిల్లాలో సమర్థవంతులైన, బాధ్యత కలిగిన అధికారులు, సిబ్బంది ఉన్నారని, అందువల్లనే గత సంవత్సరం ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇండ్ల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సమగ్ర కుటుంబ సర్వే వంటి అంశాలలో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని, ఇందుకు కృషి చేసిన మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, జిల్లా అధికారులను ఆమె అభినందించారు. ఇదే వరవడిని నూతన సంవత్సరం 2025లో సైతం కొనసాగించి నల్గొండ జిల్లా చరిత్రలో మిగిలిపోయే విధంగా పనులు చేయాలన్నారు. నల్గొండ జిల్లాలో అన్ని వనరులు ఉన్నాయని, నూతన సాంకేతికతను అందిపుచ్చుకునే జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు అధికారులు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రాధాన్యత క్రమంలో ఏర్పాటు చేసుకుని ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని ఆమె సూచించారు. ప్రతి అధికారి, సిబ్బంది వారి వారి పనులలో ప్రతిరోజు పురోగతి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబం సంక్షేమ అన్ని అంశాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకు జిల్లా యంత్రాంగం తరపున ఉద్యోగులకు ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు, సలహాలతో పాటు సహకారాన్ని అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారుల సంఘం పూర్వ అధ్యక్షులు ఎండి ముషీబుద్దీన్, జిల్లా కార్యదర్శి బాలరాజ్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు అమరేందర్ గౌడ్, ట్రెజరర్ సందీప్ రెడ్డి, ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీలు, జిల్లా అధికారులు, కార్యవర్గ సభ్యులు, కలెక్టర్ కార్యాలయం ఏవో మోతీలాల్ హాజరయ్యారు. జనవరి 1వ తేదీ రాత్రి 7 గంటలకు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి 62వ జన్మదిన వేడుకలను గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్రా దశరథ గౌడ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా నాగర్దుల్ మండలం వైదేహి కౌశలం బాలికల ఆశ్రమంలో విద్యార్థినుల మధ్యన ఘనంగా నిర్వహించి బాలికలకు దుప్పట్లు, పండ్లు, పౌష్టికాహారం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. జనవరి 1వ తేదీ రాత్రి 7 గంటలకు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి 62వ జన్మదిన వేడుకలను గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్ర దశరథ గౌడ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా నాదర్గల్ మండలం వైదేహి కౌశలం బాలికల ఆశ్రమంలో విద్యార్థుల మధ్యన ఘనంగా నిర్వహించి బాలికలకు దుప్పట్లు, పండ్లు, పౌష్టిక ఆహారం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలను చేపడుతూ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ గాంధీ సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేస్తూ 2 తెలుగు రాష్ట్రాలలో సంస్థలను ప్రజల్లోకి తీసుకెళ్లాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర నాయకులు నక్క శ్రీనివాస్ యాదవ్, సంస్థల రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొల్లగాని వెంకటేష్, ప్రధాన కార్యదర్శి దేప గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఏనుగు రామరెడ్డి, సోషల్ ఫోరం కన్వీనర్ రతంగపాణిరెడ్డి, సాహితీ కన్వీనర్ పొట్ల గిరిధర్ గౌడ్, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దేవరకొండ సూర్యతేజ నాయుడు, తిరుపతి సంతోష్ ముదిరాజ్, యానాల హరిదీప్ రెడ్డి, చైతన్య రెడ్డి, కందికంటి శ్రీధర్ గౌడ్, జగదీష్ గౌడ్, అంకంగారి రవి గౌడ్, పల్లె వంశీ గౌడ్, సాయిరాజ్, శివ, ఉమామహేశ్వరి, సాయి తిరుపతి, శివ, బుర్ర నిఖిల్, చిట్టిగారి పవన్ కళ్యాణ్, సాయి, ఓరుగంటి రాము, యాతం ప్రభాకర్, ముడుపు కిరణ్, బోద్రమోని మురళి, ఆశ్రమ నిర్వాహకులు మేక కృష్ణారావు, భారతి తదితరులు పాల్గొన్నారు. అంటే పాలిస్టర్ మనం ఉన్న చదువుతున్న స్కూల్ ఏంది స్వదేశీ. మనం స్వదేశీ స్కూల్లో చదువుతున్నాం, విదేశీ బట్టలు వేసి మరి నేను వేసుకుంది కార్లు స్వదేశీ మెట్కెళ్తాను. ఒక చేనేత కార్మికుడు ఒక కుటుంబం బతుకుతాను. నేను 10 జతలు అంగీ నష్టం, 10 జతలు లాభం చేస్తాను. ఆ కుటుంబం చేనేత కుటుంబం బతకాలన్నా కావాలి, బతకాలన్నా కావాలి. బ్రిటిష్ వాడు పగబట్టింది ఎవరిని అంటే భారతదేశంలో ఎవరిని వస్తుంది, ఒక చేనేత చేనేత కార్మికుడు యొక్క బొక్కలు
సున్నం గురికల్లో కలవాలని చెప్పి వాడు శబ్దం చేస్తాడు. వాడు బ్రిటిష్ ఉంటాడు, నాడు మూడు పాటలు ఉన్నారు అదంతా. అంటే చేనేత కార్మికుడు చెప్తున్నావాలంటే చేనేత కార్మికుల జ్ఞానం అగ్గిపెట్టెలో చీర నేసి పెట్టినటువంటి జ్ఞానం, విజ్ఞానం, సైన్స్. చేనేత కార్మికుడు జన్మదిన శుభాకాంక్షలు. అయిపోయినాక అవసరం లేదు. జన్మదినం మీరు అన్నారు కదా. గురువారం నల్గొండ పట్టణంలోని దొడ్డి కుమరయ్య భవనంలో సఫ్దర్ హష్మీ 35వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్ మాట్లాడారు. గురువారం నల్గొండ పట్టణంలోని దొడ్డి కుమరయ్య భవనంలో సఫ్దర్ హష్మీ 35వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్ మాట్లాడుతూ ఢిల్లీ నడివీధిలో కార్మికులను ఎలా దోపిడీ చేస్తారో వివరించే అల్లా బోల్ వీధి నాటకాన్ని ప్రదర్శిస్తున్న సందర్భంలో కంపెనీ యజమానుల కాంగ్రెస్ గూండాల దాడిలో మరణించారని అన్నారు. ఆయన మరణంతో వీధి నాటకాలు అంతరించిపోతాయని భ్రమించిన వారికి కనువిప్పు కలిగేలా అతని భార్య మలయ శ్రీహష్మి 2వ రోజే అదే స్థలంలో వీధి నాటకం ప్రదర్శించి కళలకు జీవం పోశారని కొనియాడారు. 1954 ఏప్రిల్ 12న జన్మించిన ఆయన విద్యాభ్యాసం ఢిల్లీలోనే కొనసాగిందని, ఎమర్జెన్సీ కాలంలో ఢిల్లీ, కాశ్మీర్ విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేశారు. 1973లో జన నాట్యమంచ్ జనం సంస్థను ఏర్పాటు చేశారని, అప్పటి ఇందిరాగాంధీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేదాన్ని వ్యతిరేకిస్తూ కుర్చీ 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 అనే నాటకం రాసి ప్రదర్శించారు. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అనే నినాదంతో వందలాది వీధి నాటకాలు ఢిల్లీ కార్మిక వాడల్లో ప్రదర్శనలు చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పామనగుండ్ల అచ్చాలు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, ఎంవిఎన్ ట్రస్ట్ కన్వీనర్ పుచ్చకాయల నర్సిరెడ్డి, కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండా వెంకన్న, జరిపోతుల ధనంజయ్ గౌడ్, కిరణ్ రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఇందాక అంటారుగా ఒకసారి మళ్ళీ ఫస్ట్ అంటారుగా ఫస్ట్ అన్నది ఏంటి కళాకారులు. జోహార్ సత్వ రశ్మి, జోహార్ జోహార్, జోహార్ సత్వ రశ్మి, జోహార్ జోహార్, జోహార్ సత్వ రశ్మి, జోహార్ జోహార్. వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి ప్రజా కళలు. గజియాబాద్ వీధి గొంతులో ఆ గల్లీలో కార్మికుల కర్షకుల కోసం ఆ అల్లాబుల్ అనే నాటకాన్ని ఆడుతుంటే కొంతమంది కిరాతకులు కాంగ్రెసు అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు సత్వ రశ్మిని హత్య చేయడం అనేది జరిగింది. ఆ హత్య చేసినటువంటి 10 రోజులలోనే మళ్ళీ తన భార్య మలశ్రీ హష్మి తన నాటకాన్ని ఎక్కడ మొక్కపోని దీక్షతోటి ఆమె ఆ నాటకాన్ని ఉన్నటువంటి 15 మంది కళాకారుల చోటి
దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఢిల్లీ నడిబొడ్డున జరిగినటువంటి గదియాబాద్ వీధిగొత్తులోనే మళ్ళీ ఆ నాటకాన్ని ఆడి ప్రదర్శించి చేసి విజయవంతం చేయడం అనేది జరిగింది. ఈ యొక్క కళారశ్మి ఈ అశ్మిని దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా కూడా కళ కోసం ప్రజల కోసం ఆడుతున్నటువంటి ప్రాధాన్యతగా తిలకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రజానాట్య మండలి ఎప్పుడు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజానాట్య మండలి ఎప్పుడు కూడా ప్రతి వర్ధంతి ప్రతి జయంతి ఉత్సవాలని జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం నాటికి 24వ రోజుకు చేరింది. ఈ కొత్త సంవత్సరంలోనైనా సమగ్ర శిక్ష ఉద్యోగుల నాణ్యమైన డిమాండ్లను పరిశీలించాలని, తమ కుటుంబాలలో కొత్త వెలుగులు నింపాలని తక్షణమే ప్రభుత్వం స్పందించి పే స్కేల్ అమలు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మానవహారం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం నాటికి 24వ రోజుకు చేరుకుంది. ఈ కొత్త సంవత్సరంలోనైనా సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, తమ కుటుంబాలలో కొత్త వెలుగులు నింపాలని తక్షణమే ప్రభుత్వం స్పందించి పే స్కేల్ అమలు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని పెద్ద గడియారం సెంటర్లో భారీ మానవహారం నిర్వహించి అక్కడి నుండి జిల్లా విద్యాశాఖ కార్యాలయం మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు దాదాపు 7 కిలోమీటర్లు శాంతియుతంగా మహార్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొల్గూరి కృష్ణ, బొమ్మకని రాజు మాట్లాడుతూ గత 24 రోజులుగా శాంతియుతంగా వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వానికి మా యొక్క వేదనను తెలియజేస్తున్న ప్రభుత్వం స్పందించట్లేదని, తక్షణమే విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కంచర్ల మహేందర్, క్రాంతి కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా చంద్రశేఖర్, ఎం నీలాంబరి, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, మహిళా కార్యదర్శి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ వి సావిత్రి, కోశాధికారి పుష్పలత, సింగం జానకి, సాయిలు, ఉపాధ్యక్షులు వెంకట్, జి వెంకటేశ్వర్లు, ఎర్రమల్ల నాగయ్య, ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు, బంటు రవి, లలిత, కొండయ్య, యాదయ్య, యాట వెంకట్, జి వెంకటేశ్వర్లు, దారా వెంకన్న, శ్రీనివాస్, వి రమేష్, వసంత, సుజాత, నిరంజన్, వెంకటకృష్ణ, నాగయ్య, భిక్షం, భిక్షమాచారి, మోయిజ్ ఖాన్, పరమేష్, నాగభూషణంచారి, రహీం, పాండు నాయక్, జానయ్య, చంద్రమౌళి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. రెగ్యులరైజ్ వదలాలి వదలాలి ఉద్యోగుల ఐక్యత we want రెగ్యులరైజ్ స్పందించాలి.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో గురువారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం భవనం వద్ద మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వారిచే ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో గురువారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం భవనం వద్ద మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వారిచే ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్లో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు, మోకాళ్ళ నొప్పులకు, నడుము నొప్పులకు, దగ్గు, దమ్ము, జ్వరం, నడుము నొప్పి, ఆయాసం, తలనొప్పి, ఆకలి లేకపోవడం, సర్ది, దురద, బలానికి మందులు, చిన్నపిల్లలకి రక్తం తక్కువగా ఉన్న వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఎవరైనా ఏమైనా రక్త పరీక్షలు, ఎక్స్రేలు, స్కానింగ్లు, బలానికి మందులు, సిటీ, మెదడు, మోకాళ్లకు, నడుముకి ఎంఆర్ఐ స్కానింగ్లు, ఆపరేషన్లు ఉన్నా కూడా వారికి ఎంపిక చేసి ఆసుపత్రికి తీసుకెళ్లి ఉచితంగానే చేస్తామని డాక్టర్ల క్యాంపు బృందం తెలిపారు. ఈ సందర్భంగా రఘునాథపురం తాజా మాజీ సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, మా గ్రామంలో మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వైద్య బృందం వారు ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మెడికల్ క్యాంపు ద్వారా 200 మందికి పేషెంట్లకు, అవసరం ఉన్న వ్యక్తులకు వారికి అవసరమైన పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేసినందుకు రఘునాథపురం గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకేమైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉన్న వ్యక్తులను రేపు హాస్పిటల్ వారు రఘునాథపురంకు హాస్పిటల్ నుండి బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుందని, టెస్టుల్లో, స్కానింగ్లు, కండ్ల పరీక్షలు చేయించుకునే వారికి రేపు హాస్పిటల్ వరకు ఉచిత బస్సు సౌకర్యంలో వారిని తీసుకెళ్లి వారికి అవసరమైన పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరుగుతుందని, తదుపరి వారిని రఘునాథపురంలో బస్సులో దింపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్ కుమార్ మరియు మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు. గురువారం తుర్కపల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల వద్దకు వెళ్లి పని ప్రదేశాల్లో సిఐటియు సభ్యత్వం చేర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గొరిగే సోములు మాట్లాడారు. గురువారం తుర్కపల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల వద్దకు వెళ్లి పని ప్రదేశాలలో సిఐటియు సభ్యత్వం చేర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గొరికే సోములు మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు గత టీఆర్ఎస్ ప్రభుత్వం 1,005 కోట్ల నిధులు దారి మళ్లించారని, ప్రస్తుత సంక్షేమ బోర్డు ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పే కుట్ర చేస్తుందని విమర్శించారు. ప్రస్తుతం ఇస్తున్న ప్రమాద బీమాను 6 నుండి 10 లక్షలు, సహజ మరణానికి 1,30,000 నుండి 5 లక్షలు,
పిల్లల పెళ్లిలకు ప్రసూతికి ఇస్తున్న సహకారం 30,000 నుండి 1,00,000 రూపాయలకు పెంచాలని, గత ప్రభుత్వం ప్రకటించిన 1,00,000 మోటార్ సైకిళ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డులో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కార్డు ఇవ్వాలని, మధ్య దళారులను నివారించాలని డిమాండ్ చేశారు. ఈ సభ్యత్వ చేరింపులో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పోతరాజు జహంగీర్, మండల కన్వీనర్ తూటి వెంకటేష్, సిఐటియు నాయకులు కోట ప్రభాకర్, నాగరాజు, మల్లేష్, లలిత, సంతుబాయ్ తదితరులు పాల్గొన్నారు. కాన్పులంటే ఒక కాన్పు 30,000 లెక్క, ఈ అమ్మాయి 2 కాన్పులకు, ఆ అమ్మాయి 2 కాన్పులకు 30,000 లెక్క వస్తుంది. మామూలుగా గవర్నమెంట్ పడో లేకపోతే పనికి పోయే నిమిత్తం రైతు మీద జారిపడో కాలు వచ్చి ఎదిగితే దాదాపు 3.5 లక్షలు వస్తుంది. 3.5 నుంచి 4.5 వరకు వస్తాయి ఆ కాలు వచ్చి ఎదిగితే. ఇక రెండోది మామూలు మంచిగా ఎండిపోయినాకు నార్మల్ ఎత్తుకింది అనిపిస్తే 1,30,000 రూపాయలు వస్తుంది. ఒకవేళ యాక్సిడెంటల్గా కాలు చేయి కాకుండా బైక్ మీద గోమికి వాళ్ళకి చనిపోతే మాత్రం 6,30,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఆ కార్డు సంబంధం ఉంది ఉన్నది కదా, 2,00,000 బాపతి గోమికి కార్డు ఉంది ఉన్నది. అందరికి ఉండాలి. ఇప్పుడు 1 మంత్ అయితే ఒక నెల దాన్ని 5 ఏళ్ళకి ఒకసారి 2 సంవత్సరాల వరకు వర్తిస్తారు. నాయన కృష్ణమూర్తి చేయించుకొచ్చాడు. వాటికి వాళ్ళు చేయించుకొచ్చిన తర్వాత వాటిని కూడా చాలా వచ్చింది. అవి చాలా పేపరా, పేపర్ కూడా అన్ని ఉన్నాయి. ఆ టైంలో చాలా 2 భద్రంగా పెట్టుకోవాలి. ఒకవేళ కార్డు చాలా ఇది పోతే అది పోతే కూడా కొన్ని ఆధార్ కార్డు లెక్క ఆధార్ లెక్క కార్డు వస్తుంది. చాలా కూడా ఉంటుంది దాని కూడా పేపర్ కూడా ఉంది. వాటిని భద్రపరచుకోవాలి. భద్రపరచుకుంటే 5 ఏళ్ళ కోసం 2 కట్టుకోవాలి. 5 ఏళ్ళు పడుతుంది దానికి. అట్లా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మొగులగాని మల్లేశం ఆధ్వర్యంలో గురువారం మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మొగులగాని మల్లేశం ఆధ్వర్యంలో గురువారం మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం నుండి 1,636 మంది రైతులకు 11,64,37,677 మంది రైతులకు రుణాలు ఇచ్చినట్లు, అలాగే పాలకవర్గం ఏర్పడిన తర్వాత అభివృద్ధి జరిగిన విషయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బసపరి శంకరయ్య, PACS వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళ మురారి, డైరెక్టర్లు కొట్టెకొమ్మల విద్యాసాగర్ రెడ్డి, బీసా కృష్ణంరాజు, మారుపెల్లి భిక్షపతి, గవ్వల నరసింహులు, ఆర్ఏ మల్లేశం, భైరవంక లక్ష్మి, రైతు నాయకులు మోరిగాడి చంద్రశేఖర్, చెక్క వెంకటేష్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, CEO ఇందూరి వెంకటరెడ్డి, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్స్, రైతులు తదితరులు పాల్గొన్నారు. 2,70,00,000 క్రాప్ లోను ఉండేది. అదేవిధంగా ఎల్టీలోను 65 లక్షలు ఎల్టీలోను ఉండేది. మరి పాలకవర్గం ఏర్పడిన తర్వాత మరి రైతులకు ఏదో రకంగా మరి వడ్డీలు లేకుండా మనము క్రాప్ లోను ఇప్పించి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలోనే మేము 2,70,00,000 ఉన్నదాన్ని 11 కోట్ల చిల్లర క్రాప్ లోను ఇప్పించడం జరిగింది. ఈ పాలకవర్గంలో ప్రతి గ్రామంలో ఎక్కడ ఏ రైతు అయినా కానీ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము 11 కోట్ల చిల్లర మేము క్రాప్ లోన్ ఇప్పడం జరిగింది. అదేవిధంగా మరి క్రాప్ లోన్ ఇవ్వగానే రైతులకు ఏదో మేలు కాదు, మరి ఎల్టీలోను కూడా ఆవులు కానీ బర్రెలు కానీ గొర్రెలు కానీ మరి ఇవన్నీ ఇస్తే చేసుకొని బతికి బాగుపడతారు. కాబట్టి ఆ ఉద్దేశంలోని 8 కోట్ల చిల్లర రూపాయలు ఎల్టీలోను కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటున్నాం అంటే గతంలో 2,75,00,000 ఉన్న క్రాప్ లోను, ఇప్పుడు ఎల్టీలోను 65,00,000 ఉన్న ఆర్బీలోను ఇవాళ 20 కోట్ల రూపాయలకు ఈ సొసైటీని లోను ఇప్పించడం జరిగింది. అదే కాకుండా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు చూసుకుంటే మరి 6 నిమిషాలు మా పాలకవర్గం రిస్క్ తీసుకొని కష్టపడి తిరిగి మరి సారాజ్పాటలో 2 ఎకరాల భూమిని ఈ సొసైటీ పేరు మీద సంపాదించింది. ఎన్నడున్నా ఈ సొసైటీకి ఉండేటట్టుగా ఇవాళ 2 ఎకరాల భూమి ఉన్నదంటే మనకు అక్కడ 3 కోట్ల రూపాయల ఆస్తి ఖచ్చితంగా మనకు ఉన్నట్టే. అని ఇక్కడ ఉన్న రైతులందరి ఆస్తి అది. అదే కాకుండా మరి ఈరోజు అక్కడ గోదాము కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గోదాము ఏర్పాటు చేసుకొని మరి అక్కడ ఉన్న ప్రాంత రైతులకు రేపు యూరియా కానీ DAP కానీ పెట్టాలనే ప్లాన్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది.
అదే కాకుండా మరి ఈ సొసైటీ ఏర్పడ్డాక మరి రైతులకు ఆలేరులో చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఆలేరులో లైన్ నిలబడి యూరియాకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మసాలాలు అంటే అన్ని వాళ్ళు అమ్ముతారు, కానీ యూరియా మాత్రం ఒక సొసైటీ నుంచి వచ్చి అమ్ముతాం. కాబట్టి మరి ఎందుకు అమ్ముతారు? 1,21,112 సభ్యుల పంపిణీ చేసిన అప్పులు స్వల్పకాలిక అప్పులు 7,21,99,543 రూపాయలు. దీర్ఘకాలిక అప్పులు 34,50,000. రూపాయలు ఏం మనం బంద్ చేసి తీసుకోలేదు. బేరం కట్టాలని కూడా నాకు హామీ ఉంది. అధ్యక్షుల వారి వేతనం 60,000 రూపాయలు, నెలకు 10,000 అంటే 6 నెలలు 60,000. మరి వెంకన్న గారు చదివి వినిపించారు. అన్ని బోర్డు కూడా 2,34,00,000 రూపాయలు రామాలయంలో మన పిఎస్సిఎస్ బ్యాంకు ఉన్నది. అంటే గతంలో నష్టాలలో ఉన్న బ్యాంకు 2 కోట్ల పైసలకు లాభాలు ఉన్నదంటే దాని వెనకాల ఎంత శ్రమ ఉంది, ఎంత కష్టం ఉంది, ఎంత బాధ్యతలతో ప్రవర్తించారో ఇప్పుడే దీన్ని బట్టి గుర్తొస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని శ్రీ గోదా లక్ష్మీ రంగనాయక స్వామి ఆలయంలో గురువారం ఆలయ పూజారులు మంగళగిరి శేషగిరి, మంగళగిరి వరదరాజుల ఆధ్వర్యంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా గోదాదేవి అమ్మవారిని గాజులతో అలంకరించి అర్చన జరిపించి భక్తులకు దర్శనం కల్పించారు. వివిధ ప్రాంతాల నుండి వేకువజామున భక్తులు తరలివచ్చి ధనుర్మాస పూజ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజారి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని శ్రీ గోదలక్ష్మీ రంగనాయక స్వామి ఆలయంలో గురువారం ఆలయ పూజారులు మంగళగిరి శేషగిరి, మంగళగిరి వరదరాజు ఆధ్వర్యంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా గోదాదేవి అమ్మవారిని గాజులతో అలంకరించి అర్చన జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. వివిధ ప్రాంతాల నుండి వేకువజామున భక్తులు తరలివచ్చి ధనుర్మాస పూజా వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజారి మాట్లాడుతూ శ్రీ గోదలక్ష్మీ రంగనాయక స్వామి ఆలయంలో ధనుర్మాస పూజా కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలని కోరారు. వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
2025 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక మిర్యాలగూడ రోడ్లో గల హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చిలో ప్రత్యేక క్రీస్తు గీతాలను ఆలపించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాస్టర్ పిఆర్ డేవిడ్ క్రీస్తు సందేశాన్ని అందించారు. అనంతరం పాస్టర్స్ వినోద్ కుమార్, దానియేలు మాట్లాడారు. 2025 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక మిర్యాలగూడ రోడ్లో గల హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్లో ప్రత్యేక క్రీస్తు గీతాలను ఆలపించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాస్టర్ పిఆర్ డేవిడ్ క్రీస్తు సందేశాన్ని అందించారు. అనంతరం పాస్టర్ వినోద్ కుమార్, దానియేల్ మాట్లాడుతూ గత సంవత్సరం దేవుడు చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో కూడా యేసయ్య మేలులు ప్రజలపైన ఉండాలని వారు ఆకాంక్షించారు. అదేవిధంగా సర్వ మానవాళి రక్షణ కోసం యేసుప్రభు జన్మించి వారి పాపాలను రూపుమాపేందుకు రక్తం చిందించి శిలువ మరణం పొంది తిరిగి లేచిన గొప్ప దేవుడని యేసయ్య సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ యేసుప్రభు చూపిన మార్గంలో పయనించి తమ జీవితాలను ఆనందమయం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్, సంఘ సభ్యులు, పెద్దలు పాల్గొన్నారు. జీవనదాతవు నీవేనయ్యా, కాచి కాపాడినందుకు మీకు వందనాలు యేసయ్యా. యేసయ్యా, నూతనమైన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలు అందరికీ మీరు మాకు దయచేయండి యేసయ్యా. యేసయ్యా, ప్రతి ఉదయము నువ్వు ఈ యొక్క యేసయ్య రక్తమును నువ్వు అప్లై చేయాలి. నా మీదను, నా ఇంటి మీదను, నా పిల్లల మీదను యేసయ్య రక్తము నేను పలుకుచున్నాను. ఎవ్రీడే యూ షుడ్ అప్లై. బెనిహిన్ అనే గొప్ప దేవుని సేవకుడు ప్రతిసారి ఆయన కారు ప్రయాణమే ఆయిల్ తీసుకొని ఇది యేసయ్య రక్తం అని చెప్పి టైర్స్ కి వాటి అన్నిటి మీద అప్లై చేసుకుంటాడు రక్తం. వారు నాకంటే మంచోళ్ళు కదా, వారికి ఈ కష్టం వచ్చింది, నాకు రాకుండా ఉంటుందా? వారు నాకంటే భక్తి పరులు, వారికి భయంకరమైన శ్రమ వచ్చింది, అమ్మో నాకు రాకుండా ఉంటుందా? కరోనా టైంలో చాలా మంది భయపడినారు కదా, వారికి జరిగింది నాకు వస్తుందేమో, వారికి అటాక్ అయింది నాకు అటాక్ అవుతుందేమో. ఇది న్యాచురల్. ఇది సో అందుకే అన్నాడు దేవుడు 90 రిజల్ట్స్ ఉన్నాయని అంటే నువ్వు భయపడతావా? అందరికీ టెన్షన్. నీకు టెన్షన్ ఉంటుందా? నీకు ఎందుకు ఉండదు చెప్పు. రాలే కదా మరి బయటికి, రాలేదు బయటికి. నీకు తెలిసింది, తెలిసినప్పుడు రిజల్ట్స్ వస్తుంటే నువ్వు భయపడతావా? ఆలోచన చేయండి. ఇప్పుడు ఆస్ట్రేలియా ఉంది, ప్లస్ ఇంకొకటి చిన్న వీక్ టీం ఏంటిది, నెదర్లాండ్స్. ఈ రెండు క్రికెట్ ఆడుతూ ఫైనల్ ఆడుతున్నారు. ఎవరు సంతోషంగా ఆడతారు, ఎవరు భయపడుకుంటూ ఆడతారు? ఎందుకు? ఈ కప్పు నేను తప్పకుండా, వీడు నాకంటే చాలా సేమ్ థింగ్ అంతే. పోరాటం నువ్వు క్రికెట్ ఆడుతావు, యూ విల్ ఫైట్, కానీ యు నో ద రిజల్ట్. రిజల్ట్ నీకు ముందుకే తెలిసిపోయింది ఏమని, నువ్వు గెలుస్తున్నావని. సేమ్ థింగ్ మనం అపవాదితో మనం పోరాటం ఉంటుంది భూమి మీద ఉన్నాం కాబట్టి. కానీ గెలుపు ఆల్రెడీ రిజల్ట్ లీక్ అయిందా లేదా? సిలువల దేవుడు మనకు జయం ఇచ్చినాడు. ఆల్రెడీ వీఆర్ ఫ్రమ్ ద విక్టర్ సైడ్.
ఉండకూడదు, అది శాపము. మనము దేవునికి చెందిన వారము, పిలుపు దేవుడి నుంచి వచ్చినది కదా. గృహాలలో ఎలా కూర్చుంటావు? మందిరంలో కనబడాలి, పరిచర్యలో కనబడాలి, నీ నోరు దేవుని సువార్తను ప్రకటించడంలో కనిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ చేతులు దేవుని కార్యాలు చేయడంలో కనిపించాలి. నీ పాదములు దేవుని సువార్త కొరకు నడవడము, పరిగెత్తడము, పేదల కొరకు ప్రార్థన చేయడము, పరిగెత్తడము, ఆత్మల రక్షణ కొరకు, బాప్తిస్మాల కొరకు, ఉపవాసముల కొరకు, ఎంకరేజ్మెంట్ కొరకు, ఓదార్పు కొరకు. హల్లెలూయా. హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన మౌలిక సదుపాయాలు అందించాల్సిన బాధ్యత మా ప్రభుత్వానిదే అన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. 2025 సంవత్సరంలో నల్గొండ జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. బుర్ర దశరథ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి 62వ జన్మదిన వేడుకలు. వీధి నాటకాల మూల స్తంభం సఫ్దర్ హస్మి అన్న ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్. ఈ కొత్త సంవత్సరంలోనైనా సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్న ఉద్యోగులు. రఘునాథపురంలో మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వారిచే ఉచిత మెడికల్ క్యాంప్. భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా 10 లక్షలకు పెంచాలన్న కల్లూరి మల్లేశం. 1636 మంది రైతులకు 11,64,37,677 రుణాలివ్వడం జరిగిందన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ముగులుగాని మల్లేశం. ఆలేరు పట్టణ కేంద్రంలోనే శ్రీ గోదలక్ష్మి రంగనాయక స్వామి ఆలయంలో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు. 2025 సంవత్సరంలో దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించిన పాస్టర్ పిఆర్ డేవిడ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.